అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో సింహం రాజుగా ఉండేది. దాని పేరు విక్రమ్. అది చాలా బలమైనదిగా, గర్వంగా ఉండేది. అది చాలా క్రూరంగా ఉండేది. ప్రతిరోజు తన ఆకలి తీర్చుకోవడానికి అడవిలో ఏదైనా జంతువులను వేటాడి తినేది. దాని ఉనికి వల్ల అన్ని జంతువులు భయంతో నివసించేవి. ఒకరోజు అన్ని జంతువులు ఒక చోట చేరి ఒక పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నాయి. అవి సింహం వద్దకు వెళ్ళి ఇలా అర్థించాయి: ఓ మహారాజా, దయచేసి మమ్మల్ని వేటాడకండి. ప్రతిరోజు మీకు ఒక జంతువుని పంపిస్తాం. మేమందరం మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ దయచేసి మమ్మల్ని నిర్దయగా చంపకండి అని అన్ని జంతువులు కలిసి చెప్పాయి. అప్పుడు సింహం గంభీర స్వరంతో, సరే, మీరు చెప్పినట్టు ప్రతిరోజు ఒక జంతువు వస్తే నేను వేటాడను అని చెప్పింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళేవి. అయితే ఒకరోజు క్రమం ప్రకారం ఒక చిన్న కుందేలు సింహానికి ఆహారంగా వెళ్ళాల్సి వచ్చింది. నాకు చాలా భయంగా ఉంది, కానీ ఒక తెలివైన మార్గం కనుక్కుంటే ఈ సింహాన్ని మోసం చేసి అడవిని రక్షించగలను అని కుందేలు తనకి తానే అనుకుంటూ ఉంది. అప్పుడు ఆ కుందేలు ఆలస్యంగా వెళ్ళాలని నిర్ణయించుకుంది. మార్గం మధ్యలో దానికి ఒక పురాతన బావి కనిపించింది. అది లోతుగా, నీరు నిండుగా కనిపించింది. ఇదే సరైన అవకాశం అని కుందేలు తన మనసులో అనుకుంది. కుందేలు ఆలస్యంగా వచ్చినందుకు ఆకలితో ఉన్న సింహం కోపంగా గర్జించింది. కుందేలు తన భయాన్ని దాచుకుంటూ తెలివిగా, మహారాజా, క్షమించండి, నేను ఆలస్యంగా రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అని చెప్పింది. మహారాజా, మేము ఇద్దరం వచ్చాము, కానీ మార్గం మధ్యలో మరో సింహం మమ్మల్ని అడ్డుకుంది అని చెప్పింది. ఈ అడవి నాది, ఆ సింహం ఎక్కడుందో చూపించు అని అడిగింది. కుందేలు సింహాన్ని బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో అదే సింహం, మీరు చూడండి అని అంది. సింహం తన పెద్ద తలను బావిలోకి వంచి చూసింది. బావిలో ఉన్న నీటిలో తనే ప్రతిబింబంగా కనిపించింది. అయితే అహంకారం గల సింహం తన ప్రతిబింబాన్ని నిజమైన శత్రువుగా భావించింది. నేను ఎవరికీ భయపడను, ఈ సింహాన్ని నేనే ఓడిస్తా అని గర్జించింది. కోపంతో ఊగిపోయిన సింహం ఆ ప్రతిబింబాన్ని ఎదుర్కొనేందుకు బావిలోకి దూకింది. కానీ అది లోతైన బావి, అది లోపల పడిపోయింది. పైకి ఎక్కడానికి ఏ మార్గము లేక అటు ఇటు కొట్టుకుపోయింది. కొద్దిసేపటికి అది నీటిలో మునిగిపోయింది. సింహం బావిలో పడిపోయిందని తెలిసి అడవిలో ఉన్న జంతువులన్నీ సంబరంగా నృత్యం చేశాయి. మహా తెలివైన కుందేలు మిత్రమా, నువ్వు మమ్మల్ని కాపాడావు అని జంతువులన్నీ అభినందించాయి. కుందేలు చిరునవ్వుతో బలం కంటే తెలివి గొప్పది అని ముచ్చటగా చెప్పింది. నీతి: బలం కంటే తెలివి గొప్పది. సమయోచితంగా ఆలోచించి తెలివిగా వ్యవహరిస్తే ఎలాంటి శత్రువులైనా ఓడించవచ్చు.